ఆల్మోస్ట్ 11 ఇయర్స్ తర్వాత కూడా నాకు మైలేజ్ అనేది ఇంత వస్తుంది. 1,85,000 కిలోమీటర్ల తర్వాత నేను మైలేజ్ టెస్ట్ అయితే చేస్తున్నా. చెప్పలేం, మనం అక్కడికి వెళ్ళే వరకు తెలియదు మనకి ఎంత మైలేజ్ వస్తుందని చెప్పి మన వెహికల్. సో ఇప్పటివరకు అయితే 178 అయితే తిరిగింది, అంటే ఆల్మోస్ట్ ఒక 55 కిలోమీటర్స్ అయితే తిరిగింది ఇప్పుడు వరకు. ది బెస్ట్ మైలేజ్ నన్ను అడిగితే. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ హృదయ్. సో ఇక్కడైతే నేను వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నా, ఎందుకంటే ఇది నేను 1 డే ముందు రికార్డ్ చేసిన అనమాట. ఫుల్ ట్యాంక్ అయితే చేయించడానికి 1 డే ముందే నేను నైట్ అయితే వెళ్ళి ఫుల్ ట్యాంక్ అయితే చేయించుకున్నాను, ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ మళ్ళీ పెట్రోల్ బంక్స్ ఉంటాయో లేదో డౌట్ కదా. సో నేనైతే ఇక్కడ పెట్రోల్ అయితే ఫుల్ ట్యాంక్ అయితే చేయించా. ఇక్కడ వరకు నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా, ఇక్కడ నుంచి మొత్తం మీకు గోప్రోలోనే మీకు రికార్డింగ్ అయితే ఉంటుంది. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ హృదయ్. సో ఈరోజు అయితే నేను మన యాక్టివా 3G మైలేజ్ అయితే చేస్తున్నా. ఆల్మోస్ట్ 11 ఇయర్స్ అయితే అవుతుంది వెహికల్ తీసుకొని మేము. ఇప్పుడు వరకు నేను లాస్ట్ టైం కూడా చేసిన ఒకసారి మైలేజ్ టెస్ట్, అప్పుడు మనకి 1,50,000 ఉన్నప్పుడు చేసా. ఇప్పుడు మన వెహికల్ వచ్చేసి 1,85,130 తిరిగింది. సో ఫుల్ ట్యాంక్ అయితే చేయించా, మీకు ఆల్రెడీ స్టార్టింగ్లోనే చూపించా కదా ఫుల్ ట్యాంక్ అనేది. మళ్ళీ ఒకసారి చూపిస్తాను మీకు. ఈసారి ఎంత మైలేజ్ వస్తుందో చూద్దాం. లాస్ట్ టైం నేను 1,51,000 కిలోమీటర్స్ తర్వాత చూసినప్పుడు చూసారు కదా, ఫుల్ ట్యాంక్ అయితే ఉంది బండి, పెట్రోల్ అయితే ఎగ్జాక్ట్గా ఈ పాయింట్ దాకా ఉంది. నెక్స్ట్ టైం కూడా సేమ్ అంతే కొట్టిస్తా. సో ఎంత మైలేజ్ వస్తుందో చూద్దాం. లాస్ట్ టైం నాకు తెలిసి మనకి 50 చేంజ్ వచ్చింది మైలేజ్ అనేది, ఇప్పుడు ఎంత వస్తుందో చూద్దాం. సో ఇప్పుడైతే నేను వెహికల్ అయితే స్టార్ట్ చేస్తున్నా. జస్ట్ 3 డేస్ అవుతుంది అంతే నేను సర్వీస్ చేయించి. ఆల్మోస్ట్ నాకు సర్వీస్ కాస్ట్ వచ్చేసి 4,000 దాకా అయ్యింది. సో నేనైతే మాత్రం ఒక 3 to 4 మినిట్స్ కూల్ స్టార్ట్ అయితే ఉంచేస్తా వెహికల్. సో వెహికల్ అయితే స్టార్ట్ అయ్యింది. ఒక 3-4 మినిట్స్ కోల్డ్ స్టార్ట్ ఉంచేస్తా, ఎందుకంటే కోల్డ్ స్టార్ట్ చేసుకుంటే మనకి ఏంటంటే ఇప్పుడు ఇంకా వింటర్ ఉంది కాబట్టి ఇంజిన్ ఆయిల్ మొత్తం సర్క్యులేషన్ స్లోగా ఉంటుంది ఇంజన్కి మొత్తం. అదే కొంచెం సేపు అట్లా వదిలేసినామంటే సర్క్యులేషన్ కూడా మంచిగా అవుతుంది అన్నమాట. అందుకు ఒక 3 to 4 మినిట్స్ చాలు. అందులోపల ఏమైనా క్లీన్ చేసుకోవాలనుకుంటే తుడుచుకుంటే అయిపోతుంది. 3-4 మినిట్స్ తర్వాత అయితే స్టార్ట్ అయిపోతాను. సో డైరెక్ట్ ఇంకా నేను మెయిన్ రోడ్కి వెళ్ళిన తర్వాత వీడియో అయితే స్టార్ట్ చేస్తాను, ఎందుకంటే నేను మీకు ఆల్రెడీ చూపించాను కదా. నేను దీనికి కొంచెం అంటే నిన్న నైటే నేను పెట్రోల్ ఫుల్ ట్యాంక్ అయితే చేయించేసిన యాక్టివాకి, ఎందుకంటే నిన్న నైట్ చేపిస్తే పొద్దునకి నాకు వేరే వర్క్ ఉంది కాబట్టి ఇప్పుడు మైలేజ్ టెస్ట్ చేయడానికి కూడా నాకు ఈజీగా ఉంటుంది కాబట్టి నేను నిన్న నైటే కొట్టించేసాను. ఎందుకంటే పొద్దున పెట్రోల్ బంకులకి వెళ్ళి అన్నీ తిరగాలంటే చాలా కష్టం. సో అందుకని నేను ముందే నైటే ఫుల్గా పెట్రోల్ అయితే కొట్టించేసా. 540 చేంజ్ పడింది పెట్రోల్. చూద్దాం ఈసారి మనకి ఎంత మైలేజ్ వస్తుందో. లాస్ట్ టైం నేను చేసినప్పుడు ఇద్దరం ఉన్నాము, ఈసారి కూడా మా ఫ్రెండ్ వస్తా అన్నాడు, మరి ఇద్దరం కలిసి వెళ్తాము. చూద్దాం ఎంత మైలేజ్ వస్తుందో. లాస్ట్ టైం అయితే నాకు ఎగ్జాక్ట్గా 50 వచ్చింది మైలేజ్ అనేది. ఈసారి ఎంత వస్తుందో చూద్దాం. 85,130 ఉంది ఇప్పుడు. నేను ఫుల్ ట్యాంక్ నిన్న నైట్ కొట్టించింది కాబట్టి నిన్న నైట్ నుంచి కౌంట్ చేసుకోవాలి అది. సో నేనైతే స్టార్ట్ అవుతున్నా మైలేజ్ టెస్ట్ చేయడానికి. అరౌండ్ ఒక 60 కిలోమీటర్స్ అయితే డ్రైవ్ చేస్తా, 60 to 65 అట్లా నడిపి దాని తర్వాత మళ్ళీ ఒకసారి ఫుల్ ట్యాంక్ అయితే చేపిస్తా. దాన్ని బట్టి మనకు కూడా ఐడియా వస్తుంది ఎంత పెట్రోల్ మనకి అంటే పడుతుంది వెహికల్లో అని చెప్పి. సర్వీస్ అని చెప్పినా కదా, సర్వీస్ వచ్చేసి నేను ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేసిన తర్వాత గేర్ ఆయిల్, ఇంజిన్ ఆయిల్ ఒకటి, గేర్ ఆయిల్ ఒకటి, దాని తర్వాత మనకి స్కూటీలో రోలర్లు ఉంటాయి క్లచ్ల్లో రోలర్లు అని చెప్పి అవి చేంజ్ చేసిన. వీ క్లిప్స్ అని చెప్పి ఇంకోటి ఉంటుంది, అది చేంజ్ చేసిన.
ఇంకొకటి మనకి కిక్ రాడ్ లోపలే ఉంటుందన్నమాట, ఇంకొకటి స్టీల్ది, అదొకటి చేంజ్ చేయించిన. దాని తర్వాత మెయిన్గా నాకు గట్టిగా అయిందైతే మాత్రం సెల్ఫ్ మోటార్ నాకు ఆల్మోస్ట్ 11 years వచ్చిందనమాట అది సెల్ఫ్ మోటార్ అనేది. సో ఇప్పుడు సెల్ఫ్ మోటార్ కూడా ఖరాబ్ అయిపోయింది, అందుకని సెల్ఫ్ మోటార్ కూడా వేయించేసిన నేను. ఇంకా అదే రౌండ్ నేను ఒరిజినల్ దొరకలే, నాకు వేరే బ్రాండ్ అయితే దొరికింది టీవీఎస్ది, అది ఆల్మోస్ట్ 1000 rupees దాకా పడింది. తర్వాత చౌక్ కేబుల్ ఎప్పుడో పోయిందన్నమాట, ఇది నాది స్ట్రక్ అయిపోయింది, అందుకని కొత్త చౌక్ కేబుల్ ఒకటి వేయించిన అంతే. ఈ వీటికి మాత్రమే నాకు అరౌండ్ 4000 దాకా అయ్యిందనమాట, అంటే చార్జెస్ కాకుండా సపరేట్గా. నేనైతే సిటీలోనే నడుపుతున్నా, మార్నింగ్ కాబట్టి ట్రాఫిక్ కూడా అంతేముండదు. మీకు టైం కూడా చూపిస్తా. ఆల్మోస్ట్ టైం వచ్చేసి 5:20 5:30 ఎంత అవుతుంది, 5:24 అవుతుంది టైం వచ్చేసి. సో నేను కొంచెం సిటీలోనే డ్రైవ్ చేస్తా కొంచెం సేపు, దాన్ని బట్టి చూద్దాం ఎంత మైలేజ్ వస్తుందా అని చెప్పి. మార్నింగ్ కూడా కొంచెం, అంటే మరీ అంత ఓవర్ ట్రాఫిక్ అని చెప్పను, ఉంది మరీ అంత కాకపోయినా లైట్గా అయినా కూడా ఉంది ట్రాఫిక్ అనేది. చూద్దాం. నేనైతే మాత్రం ఆన్ అన్ యావరేజ్ 40 to 45 ఇదే స్పీడ్లో అయితే కంటిన్యూ చేస్తాను నేను. దాన్ని బట్టి తెలుస్తుంది మనకు కూడా మైలేజ్ ఎంత వస్తుంది అని చెప్పి. నేను మొత్తం అంతా కూడా సిటీలోనే నడుపుతా. కొంచెం సేపు ఒక్కనే నడుపుతున్నా, తర్వాత ఇంకా మా ఫ్రెండ్ వస్తాడు కాబట్టి నేను, తర్వాత ఇంకా 2 persons వెయిటే ఉంటుంది అనమాట వెహికల్ మీద. చూద్దాం. నాకు కూడా చాలా ఎక్సైట్మెంట్గా ఉందన్నమాట మైలేజ్ చూద్దామని, ఎందుకంటే ఆల్మోస్ట్ నేను 11 years అయిపోయింది వెహికల్ తీసుకొని. దాని తర్వాత మళ్ళా 1,85,000 kilometers తర్వాత నేను మైలేజ్ టెస్ట్ అయితే చేస్తున్నా. ఒకసారి అయితే నేను ఇందాక చెప్పినా కదా 1,50,000కి చేసా, 1,50,000 kilometersకి అయితే నాకు 50 వచ్చింది ఎగ్జాక్ట్గా మైలేజ్ అనేది. అది కొంచెం హైవే అంటే లాంగ్ రన్ అనమాట, అది సిటీలో కాదు, ఎక్కువ సిటీ అవుట్స్కట్స్ నుంచి వచ్చాము అది. ఇప్పుడు మాత్రం ఓన్లీ ప్యూర్గా సిటీలోనే అన్నమాట. సో ఇప్పటి వరకు అయితే నేను 146 అయితే తిరిగా నేను. సో ఇప్పటి వరకు అయితే 146 అయ్యింది, అంటే 85146 అన్నమాట అది నెంబర్. ఇప్పుడు వరకు ఆల్మోస్ట్ ఒక 15 kilometers దాకా అయితే రైడ్ అయితే చేసా. చూద్దాం ఇంకొక 20 to 30 kilometers, అంటే అరౌండ్ ఒక లాస్ట్ టైం మీరు చూసారు కదా యాక్టివా 125కి ఎట్లా అయితే మనం రేంజ్ టెస్ట్ అయితే చేసామో, అంటే ఒక 50 kilometers అయితే నడిపాము, అదే 50 to 55. అదైతే మైండ్ బ్లాకింగ్ రిజల్ట్ అయితే మాత్రం. మైలేజ్ అయితే 83 అయితే వచ్చింది, అది నాకే అసలు జెన్యున్గా అనిపించలేదు, కాబట్టి దాన్ని కూడా ఒకసారి మళ్ళీ చేస్తాం. మా బండి ఓనర్ అన్నాడు అనమాట, నేనైతే నమ్మను అంత మైలేజ్ వస్తుంది అంటే నా బండి. ఒకసారి ఎప్పుడన్నా నేను ర్యాపిడోకి వెళ్తా కదా, ఆ టైంలో తీసుకొని ఒకసారి ట్రై చేయి, ఎంత వస్తుందో నీకే తెలుస్తుంది అన్నాడు. కాబట్టి ఎప్పుడన్నా ర్యాపిడోకి వచ్చినప్పుడు ఆ వెహికల్ తీసుకొని వస్తాం మార్నింగ్, అప్పుడు చెక్ చేస్తా ఒకసారి మైలేజ్ దాన్ని, అసలు నిజంగా ఎంత వస్తుంది అని చెప్పేసి. నాకు తెలిసి అయితే అది బాగానే ఇస్తుంది, అంటే మన యాక్టివాతో పోలిస్తే ఇప్పుడు వచ్చిన బండ్లు చాలా బాగా ఇస్తాయి. ఎందుకంటే ఈ మన 3G 5G వరకు కూడా ఏంటంటే యాక్టివాస్లో కార్బొరేటర్ అనమాట, 5G నుంచి అంటే 6G, ఇంకా యాక్టివా 125 BS6 ఇంకా మొత్తం అంతా ఫ్యూల్ ఇంజెక్షన్తో వచ్చినాయి కాబట్టి ఎకనామీ మైలేజ్ అయితే మాత్రం సూపర్ వస్తాయి బండ్లు. నేను ట్రై చేస్తే నెక్స్ట్ వేరే వెహికల్ మీద కూడా ట్రై చేస్తా, అంటే ఎరాక్స్ మీద కూడా ఒకసారి చెక్ చేస్తా. అది కూడా ఆల్మోస్ట్ 1 year అయిపోయింది నేను చెక్ చేసి దాని మీద మైలేజ్ టెస్ట్ అనేది. మళ్ళీ ఒకసారి చూస్తా దాని మీద ఎంత వస్తుంది మైలేజ్ అని చెప్పేసి అసలు నార్మల్గా. తర్వాత ఒకసారి R15 కూడా చెక్ చేస్తా. నాకైతే మాత్రం ది బెస్ట్ పాయింట్స్ అయితే, అంటే రివ్యూ కింద ఇవ్వను, రివ్యూ కింద నేను ఇంకొక వీడియో అయితే చేస్తాను దానికి. ఎందుకంటే అప్పుడే కాదు, 2 lakh kilometers తిరిగిన తర్వాత దీని జెన్యూన్ రివ్యూ అయితే ఇస్తాను నేను. ఎందుకంటే ఆల్మోస్ట్ నేను 1 lakh తర్వాత ఒకసారి ఇచ్చా రివ్యూ,
1,850,000 1,40,000 ఇచ్చాను నేను రివ్యూ ఒకసారి. నెక్స్ట్ రివ్యూ వచ్చేసి 2,00,000 కిలోమీటర్కి అయితే ఇస్తాను నేను యాక్టివాకి. నాకు తెలిసి ఈ ఇయర్ ఎండింగ్ లోపల అయితే అయిపోతుంది. మహా అంటే ఇంకొక 15,000 తిరగాలంతే. 15,000 అంటే ఇంకొక 5 to 6 సర్వీసులు ఉంటాయేమో అంతే. ఎందుకంటే నేను ఎవ్రీ 3,000కి ఒకసారి అయితే చేపిస్తాను సర్వీస్ అనేది. నాకు ఈసారి అయితే మాత్రం అంత కాస్ట్ అయింది, 4,000 కాస్ట్ అయింది. ఎందుకంటే సర్వీస్ చేయించే నేను 8 months 9 months అయిపోయింది. 8 months 9 months తర్వాత చేయించాను. అంటే నార్మల్ మధ్యలో ఓన్లీ ఇంజిన్ ఆయిల్ కూడా చేంజ్ చేయిస్తుండే, ఒకసారి ఎయిర్ ఫిల్టర్ చేంజ్ చేయించిన. కాకపోతే ఈసారి ఏమైందంటే ఇప్పుడు చేసిన దాంట్లో అయితే, అంటే ఈసారి సర్వీస్ చేసినప్పుడు అయితే మాత్రం ఫస్ట్ నేను చెప్తా ఇప్పుడు క్లారిటీగా ఏమేమి పార్ట్స్ చేంజ్ చేయించినాను. ఫస్ట్ చౌక్ కేబుల్ ఒకటి, అంటే ఇక్కడ కనిపించేటట్టు చౌక్ కేబుల్ ఒకటి. దాని తర్వాత ఇంజిన్ ఆయిల్ ఒకటి, గేర్ ఆయిల్ ఒకటి, ఎయిర్ ఫిల్టర్ ఒకటి. దాని తర్వాత ఫ్రంట్ బ్రేక్ షూ. దాని తర్వాత మనకి యాక్టివాలో తెలిసిందే కదా రోలర్స్ ఉంటాయి అవి. దాని తర్వాత ఇంకొకటి కప్ టైప్ ఉంది ఒకటి స్టీల్ది, అది ఒకటి చేంజ్ చేయించిన. దాని తర్వాత వీ క్లిప్స్ అని ఇంకోటి ఉంటుంది, వీ క్లిప్స్ ఒకటి. దాని తర్వాత ఇంకేం చేంజ్ చేయించిన, సెల్ఫ్ మోటార్ అయితే పోయింది దీన్ని. సో సెల్ఫ్ మోటార్ కూడా కొత్తది వేయించుకున్నా. మొత్తం ఓవరాల్గా అమౌంట్ వచ్చేసి 4,000 చేంజ్ అయింది. ఇంకొకటి ఏంటంటే దీంట్లో నాది ఏదైతే మనకి గేర్ బాక్స్ ఉంటుంది కదా, అక్కడ బోల్ట్లు ఉంటాయి కదా, అది థ్రెడ్డింగ్ పోయింది. మళ్ళీ థ్రెడ్డింగ్ సపరేట్గా వేయించిన. దానికి 100 రూపీస్ ఎంతో తీసుకున్నాడు అతను చేసినందుకు. మొత్తం ఓవరాల్గా ఇంకా 4,500 దాకా అయ్యింది. దాని తర్వాత ఒక ఫుల్ ట్యాంక్, మొత్తం 5,000 అయింది. మొత్తం రౌండ్ ఫిగర్ 5,000 అయింది. ఇంకా ఫుల్ ట్యాంక్తో కలిపి 5,000 అయింది. నేను ఎల్ఈడి లైట్కి అప్గ్రేడ్ అయిదాం అనుకున్నా, కాకపోతే మెకానిక్ ఏమన్నాడంటే అతను, వద్దు కెపాసిటీ తీసుకోవద్దు, మళ్ళీ జల్దీ బ్యాటరీ ఖరాబ్ అయిపోతుంది, ఇది బాగానే ఉంది కదా అని చెప్పిండు. ఇంకా సర్లే అడ్జస్ట్ అయిపోదాంలే అని ఇంకా ఉంచేసిన ఇంకా అది. సో ఇప్పుడైతే 148, అంటే మనం స్టార్ట్ చేసినప్పుడు 130 ఉండే అనుకుంటా. 130 నుంచి 148 అంటే 18 కిలోమీటర్స్ అయితే రైడ్ అయితే చేసినాము ఇప్పటికే. చూద్దాం ఇంకొక 20 to 30 కిలోమీటర్స్ తిప్పి దాని తర్వాత మైలేజ్ అయితే చెక్ చేద్దాం ఎంత వస్తుంది అని చెప్పి అసలు. సో నేను మళ్ళీ ఒక 148 కాబట్టి 160 అలా తిరిగిన తర్వాత మళ్ళీ బ్లాగింగ్ అయితే కంటిన్యూ చేస్తాను నేను. సో ఇప్పటి వరకు అయితే 165, అంటే ఆల్మోస్ట్ మనం ఒక 40 కిలోమీటర్స్ అయితే రైడ్ చేసిన ఇప్పటి వరకునే. మొత్తం అంతా సిటీలోనే తిప్పుతున్నా. చూసారు కదా, యావరేజ్ స్పీడ్ 40 to 45 అంతే. సేమ్ మన లాస్ట్ టైం యాక్టివా 125 ఎట్లయితే చేసినానో, ఓన్లీ 40 to 45 సేమ్ అంతే స్పీడ్ చేస్తున్నాను ఇప్పుడు కూడా. మరి ఓవర్ స్పీడ్ వెళ్ళట్లేదు, మరి తక్కువ అయితే వెళ్ళట్లేదు. 40 to 45 అంతే. మ్యాక్సిమం 40లోనే వెళ్తున్నా, అప్పుడప్పుడు 45. సేమ్ ఇంతే స్పీడ్లో అయితే వెళ్తున్నాను నేను. చూద్దాం ఎంత మైలేజ్ వస్తుందో. నాకు అంటే నేను డైలీ వాడతాను కాబట్టి నేను అనుకుంటుంది అయితే మాత్రం ఒక అరౌండ్ ఒక 45 దాకా వస్తుందేమో అని నేను అనుకుంటున్నా. కానీ చూడాలి 45 వస్తుందా, ఇంకా తక్కువ వస్తుందా. ఎక్కువైతే రాదు 45కి, ఎందుకంటే మేము ఇద్దరం ఉన్నాం కాబట్టి. సింగిల్ పర్సన్ అయితే 45+ వస్తుంది. సింగిల్ పర్సన్ కాదు కాబట్టి ఇద్దరం ఉంటాం కాబట్టి కొంచెం తక్కువే వస్తుంది అనమాట. చూసారు కదా, సేమ్ ఇదే స్పీడ్తో అయితే కంటిన్యూ చేస్తున్నాను. మొత్తం సిటీలోనే నడుపుతున్నా. పొద్దున కాబట్టి అంత ట్రాఫిక్ లేదు, అంతే, మరి అంత ఓవర్ ట్రాఫిక్ లేదు. సో పొద్దున వ్యూ ఎలా ఉందో కింద కామెంట్ అయితే చేయండి నాకు. లెన్స్ అయితే క్లీన్ చేయాలి, మొత్తం దుమ్ము పట్టేసింది. ఇక్కడ చలి మాత్రం ఘోరంగా ఉంది. చూస్తారు కదా, నా స్పీడ్ అయితే మాత్రం తగ్గట్లే, 40 అంతే. అప్పుడప్పుడు 50 కూడా వెళ్తున్నా, కాకపోతే మ్యాక్సిమం 40లో ఉండడానికి, మ్యాక్సిమం 40లో ఉంటాకైతే ట్రై చేస్తున్నా నేనైతే.
సో ఇప్పుడు మనకి టైం వచ్చేసి 6:57 అయితే అయింది టైము. మనం ఎప్పుడు ఇంకొకటి ఏంటంటే నేను ప్రస్తుతం వరకు అంటే నేను నైట్ ఫుల్ ట్యాంక్ చేయించినప్పుడు 8 to 5 1 2 3 ఇప్పుడు 167 అంటే ఆల్మోస్ట్ మనం ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేస్తా 167 కదా, 44 కిలోమీటర్స్ అయితే రైడ్ చేసినాం ఇప్పుడు వరకు. ఇంకా ఎఫ్ కొంచెం అయితే దిగింది ముళ్ళు, నాకు తెలిసి ఒక బాగానే దిగి ఉంటుంది. సేమ్ మళ్ళీ ఇప్పుడు ఇంకొక 10 కిలోమీటర్స్ అట్లా రైడ్ చేసి ఒక 50 to 60 40 ఇప్పుడు ఎంత అయింది 47 44 కాబట్టి ఇంకొక 10 to 15 కిలోమీటర్స్ అంటే ఒక 60 కిలోమీటర్స్ అట్లా రైడ్ చేసిన తర్వాత మళ్ళీ మనం పెట్రోల్ బంక్ వెళ్ళి ఫుల్ ట్యాంక్ అయితే చేపిస్తాం. దాన్ని బట్టి మనకి మైలేజ్ ఎంత వస్తుందో తెలుస్తుంది. ఒకవేళ మీ దగ్గర యాక్టివ్ ఉంటే మీకు ఎంత మైలేజ్ వస్తుందో కూడా కింద కామెంట్ చేయండి ఇప్పుడే, దాన్ని బట్టి చూద్దాం నాది ఎంత వస్తుంది, మీ వెహికల్స్ ఎంత వస్తున్నాయి అని చెప్పి. ఎందుకంటే నేను వాడే ఇంజిన్ ఆయిల్ అన్నీ కూడా మీకు ఆల్రెడీ తెలుసు మన ఛానల్ ముందు నుంచి చూస్తున్న వాళ్ళైతే. సో మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినా కూడా మీరు చూడండి వీడియో మొత్తం ఎండ్ వరకు, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేసి మీకు ఎవరైతే యాక్టివ్ ఫ్రెండ్ ఉంటారో ఆ ఫ్రెండ్కి షేర్ చేయండి ఒకసారి. సో నేను ఒక 10 to 15 కిలోమీటర్స్ రైడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి అయితే వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను, లేదంటే డైరెక్ట్ పెట్రోల్ బంక్ వెళ్ళిన తర్వాత కంటిన్యూ చేస్తాను వ్లాగ్ అనేది. సో ఇప్పటివరకు అయితే 178 అయితే తిరిగింది, అంటే ఆల్మోస్ట్ ఒక 55 కిలోమీటర్స్ అయితే తిరిగింది ఇప్పుడు వరకు నేను ఫుల్ ట్యాంక్ చేయించిన తర్వాత. ఇంకొక 3 కిలోమీటర్స్ అట్లా ఉంటుందేమో నాకు పెట్రోల్ బంక్ ఇక్కడ నుండి. సో డైరెక్ట్ పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళిపోయి నేను పెట్రోల్ కొట్టించిన తర్వాత చూద్దాం మైలేజ్ అనేది ఎంత వస్తుందో అని చెప్పి. అసలు అయితే మామూలు లేదు, నేనైతే ట్యాంక్ బండ్ సైడ్ వచ్చా, ఇంకా ఇట్లా వెళ్ళి అట్లా సోమాజిగూడ దగ్గర నుంచి అట్లా పెట్రోల్ కొట్టించేద్దాం ఇంకా అని చెప్పి. బా చలి ఘోరంగా ఉంది ఇప్పుడైతే మాత్రం. కానీ ఈ రోడ్డు మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. టైం వచ్చేసి ఇప్పుడు ఎగ్జాక్ట్ 7 దాటేసింది, అంటే 7:30 అట్లా అవుతున్నట్టుంది, 7:24 అవుతుంది టైం వచ్చేసి. ఛార్జింగ్ ఉంది కాకపోతే ఆఫ్ అయిపోతుంది ఎందుకేమో కానీ కెమెరా. ఇప్పుడే మళ్ళీ బ్యాటరీ తీసి మళ్ళీ బ్యాటరీ పెట్టిన అందులో. ఇక్కడ నుంచి నాకు ఒక 3 కిలోమీటర్స్ అట్లా ఉంటుందేమో అంతే నాకు పెట్రోల్ బంక్. సేమ్ నేను నైట్ ఎక్కడైతే కొట్టించానో మళ్ళీ సోమాజిగూడ దగ్గర వెళ్ళి హెచ్పి పెట్రోల్ బంక్లో అయితే కొట్టించేస్తా పెట్రోల్ అనేది. చూద్దాం ఎంత పెట్రోల్ పడుతుంది అసలు మనకి. నేను అనుకోవడం ఒక 1 లీటర్ అయితే పడుతుంది ఈజీగా, ఎందుకంటే 50 పైనే తిరిగినాం కాబట్టి 1 లీటర్ పైన అయితే పడుతుంది ఈజీగా. చెప్పలేం, మనం అక్కడికి వెళ్ళే వరకు తెలియదు మనకి ఎంత మైలేజ్ వస్తుందని చెప్పి మన వెహికల్. అక్కడికి వెళ్ళిన తర్వాతనే తెలుస్తుంది. సేమ్ మీరు ఇదే వ్యూ మన యాక్టివ్ 125 మైలేజ్ టెస్ట్ చేస్తున్నప్పుడు, కాకపోతే టైం ఒకటే చేంజ్. మీరు మధ్యాహ్నం అట్లా చూస్తుంటారు వ్లాగ్, మధ్యాహ్నం తీసినది, ఇదేమో ఎర్లీ మార్నింగ్ అనమాట ఈ వ్లాగ్ అయితే మాత్రం. ఇక్కడ ఏదో అవుతుంది, షూటింగ్ అవుతుంది, ఎందుకు క్యారీవ్యాన్లు ఉన్నాయంటే షూటింగ్ ఏదో అవుతున్నట్టుంది లోపల. పొద్దున్న వ్యూ అయితే మాత్రం సూపర్ ఉంటుంది. అంటే ఎట్లా అంటే అది కూడా ఇది ఎప్పుడు ఆఫ్ అయిపోతుందో తెలియట్లేదు. గోప్రో సన్ రైజ్ అక్కడ వస్తుంది మంచిగా, సూపర్ అంటే సూపర్ ఉంది. ఇప్పటికైతే మొత్తం 3 సార్లు అయితే గోప్రో అయితే ఆఫ్ అయిపోయింది. పవర్ ఆఫ్ అని అంటే ఛార్జింగ్ అయిపోయిందని చెప్పేసి ఆఫ్ అయిపోతుంది. కాకపోతే నిజం చెప్పాలంటే ఛార్జింగ్ ఫుల్ ఉంది అందులో, ఇంకా చాలా ఉంది ఛార్జింగ్. ఆల్మోస్ట్ ఒక 40% 50% పైనే ఉంటుంది. కాకపోతే వస్తలేదు అంతసేపు, ఆఫ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఏందో అర్థం కావట్లేదు అదైతే. మీకు చూపిస్తా కావాలంటే యాప్లో. మీకు యాప్లో చూపిస్తా.
చూడండి ఎంత ఉంది, 61% ఉంది ఛార్జింగ్. ఇంకా 61 ఉన్నా కూడా మహా అంటే ఇంకొంచెం సేపు రికార్డ్ అవుతుంది, తర్వాత ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది బ్యాటరీ లో అని చెప్పి. అది ఎందుకు అవుతుందో అసలు అర్థం కావట్లేదు. కొన్ని ఏదైనా అప్డేట్ చేద్దామంటే ఏం అప్డేట్స్ కూడా లేవు దీనికి. ఆల్రెడీ 4 years అయిపోతుంది ఈ మోడల్ వచ్చి. ఇంకేం అప్డేట్లు ఉంటే మహా అంటే 2 అప్డేట్లు వచ్చినాయి అంతే. మ్యాక్సిమం ఒక 1-2 minutes రికార్డ్ అవుతుంది, తర్వాత మళ్ళీ ఆఫ్ అయిపోతుంది. పవర్ ఆఫ్ అని వచ్చేస్తుంది ఇంకా, అంటే బ్యాటరీలో ఆఫ్, పవరింగ్ ఆఫ్. కనీసం నాకు పెట్రోల్ బంక్లో పెట్రోల్ కొట్టి రికార్డ్ అయినా సరిపోతుంది. లేదంటే నిన్నట్లాగా ఇంకా ఫోన్తో రికార్డ్ చేయాల్సి వస్తుంది నేను ఇంకా మళ్ళా. కొంచెం పర్లేదు, ఇప్పుడు ఒక ఆల్మోస్ట్ 1.44 minutes అయితే రికార్డ్ అయింది. ఇట్లా రికార్డ్ అయిపోతే నాకు ప్రాబ్లం లేదు. 61% ఉంది, 61 నుంచి దన్నుమని 59కి దిగిపోయింది గోప్రో. బ్యాటరీ చేంజ్ చేసేయాలి పక్క. ఈ ఇయర్లో ఎట్లయినా, ఈ 6 monthsలో ఎట్లయినా కొంచెం బ్యాటరీ మీద ఇన్వెస్ట్ చేయాలి. ఇంకా మళ్ళీ ఒక 6000 అట్లుంది ఎండ్యూరో బ్యాటరీ గోప్రోది. తీసుకుంటే అది తీసేసుకుంటే అయిపోతుంది ఎండ్యూరోది ఒకటి. అంటే ఊకి ఇట్లా ఆఫ్ అయిపోతుందంటే చిరాకు వస్తుంది అది మనకి. 59 కదా, ఇప్పుడు మళ్ళీ ఎంబటే 58 దన్ను మంది దిగుతుంది పర్సంటేజ్. డైరెక్ట్ నేను ఇంకా పెట్రోల్ బంక్ అయితే వెళ్ళిపోయి ఫుల్ ట్యాంక్ అయితే చేయించేస్తా. ఎంత పడుతుందని నాకు కూడా చాలా అంటే చాలా ఎగ్జైట్మెంట్తో ఉన్నాను నేను, ఎంత పడుతుంది అని చెప్పి. చూడాలి ఎంత పడుతుందో పెట్రోల్ అయితే. నేను అనుకుంటుంది అయితే మాత్రం 1 liter ఎబోనే పడుతుంది, తక్కువైతే పట్టదు. ఎందుకంటే మైలేజ్ తక్కువ వస్తుందని నేను అనుకుంటున్నా. అంతే 40 to 45 మధ్యలో వస్తుందేమో. 50 అయితే రాదు, 45 ఎబో అయితే రాదు, 40 to 45 అంతే. దానికంటే ఎక్కువ అయితే రాదు పెట్రోల్ పక్క మైలేజ్ అయితే మాత్రం. చూద్దాం ఎంత పడుతుందో. ఫుల్ ట్యాంక్ అంటే నార్మల్ ఉంది, లైట్ చిన్నగా కొట్టండి. ఆల్రెడీ పెట్రోల్ ఉంది అందులో. మా అంటే 1/2 liter 1 liter పడుతుంది అంతే. సో నేనైతే ఫుల్ ట్యాంక్ అయితే చేయించా. 1.22 liters అయితే పడింది. ఇక్కడ ఆపి మీకు ఒకసారి పెట్రోల్ చూపించి స్పీడోమీటర్ చూపిస్తా మొత్తం ఎంత వచ్చిందో అసలు మైలేజ్ మన బండి. లేదు రికార్డ్ అవుతుందా? ఓకే. ఫుల్ ట్యాంక్ సేమ్ నిన్నంతే పట్టింది పెట్రోల్, కొంచెం ఎక్కువ పట్టింది అంతే. కొంచెం అంటే కొంచెం ఎక్కువ పట్టింది అంతే. సో నిన్న నేను ఫోటో అయితే తీసుకున్నాను నేను. మీకు బిల్ కావాలంటే ఇది బిల్. ఎంత 131 అయింది మనకి. 1.22 ఇంత అయితే పట్టింది పెట్రోల్ అయితే. $85,123 ఆల్రెడీ నేను ఉంది కాబట్టి 85,123 మైనస్ 185,182 59 డివైడెడ్ బై 1.22 అరౌండ్ 48 మైలేజ్ అయితే వచ్చింది. ది బెస్ట్ మైలేజ్ నన్ను అడిగితే 48 అంటే. ఎందుకంటే ఇద్దరం ఉన్నాము, అది కూడా సిటీలో. 48 మైలేజ్ అయితే వచ్చింది నాకు. సో నాకు వచ్చిన మైలేజ్ అయితే ఇది, అది కూడా 1,85,182 kilometers తర్వాత. ఆల్మోస్ట్ 11 years తర్వాత కూడా నాకు మైలేజ్ అనేది ఇంత వస్తుంది. ఓవరాల్గా చూస్తే వెహికల్ వచ్చేసి నాకు ఎక్కడ డ్యామేజ్ అవ్వలేదు బండి ఇప్పుడు వరకు కూడా. అది నేను మొత్తం రిపేర్ చేయించుకున్నా కాబట్టి ఎంత నీట్గా ఉందో చూసారు కదా. ఎందుకంటే 1-2 days అవుతుందంటే సర్వీస్ చేయించి దీన్ని. సో ఫుల్ ట్యాంక్ మైలేజ్ అయితే ఇది ఎగ్జాక్ట్గా 48 పాయింట్ చేంజ్, అంటే 49 అనుకోండి ఇంకా అంతే. 48
36 అంటే 48. ఇంకా హైవేలో మనం చూసుకుంటే ఇంకొక 2-3 కిలోమీటర్స్ ఎక్కువ, అంటే 50 to 51 అయితే పక్కా వస్తుంది ఇప్పుడు కూడా నా బండి. ఇందులో నేను టైం టు టైం సర్వీసింగ్ ఒకటి ఉంటుంది మన బండి, దాంతోపాటు ఓవర్గా యాక్సిలరేషన్ ఉండదు, నీట్గా నార్మల్గా ఇచ్చుకుంటే సరిపోతుంది. యాక్సిలరేషన్ కూడా మరీ అంత ఓవర్గా కాకుండా నీట్గా ఇస్తే సరిపోతుంది. సో నాకు వచ్చిన మైలేజ్ అయితే మాత్రం ఇది 48 అయితే వచ్చింది నాకు మైలేజ్ అయితే మాత్రం. సో మీ దగ్గర యాక్టివా ఉన్నట్టయితే ఒకవేళ యాక్టివా 3G అయితే మీకు ఎంత మైలేజ్ వస్తుందో నాకు కింద కామెంట్ అయితే చేయండి. సో మన వీడియో మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ అయితే చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఉంటే కనుక వాళ్ళకి షేర్ చేసి వాళ్ళకి ఎంత మైలేజ్ వస్తుందో చెక్ చేసుకోమని చెప్పండి ఒకసారి. ఒక మంచి వీడియోతో అయితే మళ్ళీ వస్తాం మీ ముందుకి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.